వచ్చింది కెమెరా లోపల లేదు కదా. మనోడు పట్టుకున్నారు గణపాట్లో కూర్చున్నాను పోయి. ఎవరు సంగీత్ విడితే కాడ పెట్టుకుని
ఆఫీస్ కోసం రావచ్చు కెమెరా ఉంది బాలకృష్ణ రా లైవ్ లో నాకు లేదు అందరు వంటలు చేస్తారు బయట అరే ఓలా హలో ఇక్కడ తీసుకున్నాం సార్ అంతే ఏంటండి రాష్ట్రంలో ఎరువులు అడిగితే కొడతారండి. ఇలా ఎస్ఐ మహిళా రైతు చెప్ప చెల్లు అనిపించింది. ఎరువులు అడిగితే కొడతారా? ఎరువులు కూడా ఇయ్యరా మీరు? 10 ఏళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్ గారు. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అరే వర్షంలో తెలుసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం గడుపుకోకుండా వచ్చి నిలబడుతున్నారు కదా. పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులని రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి? ఎప్పుడు ఇస్తారు యూరియా? మనం డైలీ కూడా ఎంతవరకు యూరియా ఇచ్చాము అండ్ ఏ జిల్లాకి ఎప్పుడైతే కాదండి. సరే మీరు యూరియా ఇచ్చినట్టుండు, మీరు ఇస్తే ఇక్కడ బుక్కుతారా? యూరియా బుక్కేదా? యూరియా ఏమైనా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి? లైన్లలో ఎందుకుంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి ఏంటి? వినాయక నిమజ్జనం నాడు కూడా నిలబడ్డారు. యూరియా ఇవ్వకపోతే ఎందుకు కొడుతున్నారు రైతులు?
9.8 lakhs అంటే 9.80 lakhs అలాట్మెంట్ అంటే ఆ సప్లై ప్లాన్ ప్రకారంగా ఏప్రిల్ టు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. సార్ ఎస్ సార్ దట్ ఇస్ స్మాల్ సబ్మిషన్ సార్ మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం. 3 లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ అయ్యింది, ఎందుకు కొరత వస్తుంది? మెయిన్ రీజన్ ఏంటంటే సార్ మనకి ఏప్రిల్ లో నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సప్లై ప్లాన్ ప్రకారం మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంపోర్టెడ్ అంటే అరే ఏ రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వం బబుల్ స్టాక్ పెట్టకపోవడం వల్ల డిపార్ట్మెంట్ మీ డిస్పోజల్ వచ్చినాకనే మీరు చేసేది రైట్. అంతా అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది ఏప్రిల్ లో నుంచి కూడా మేము ఎస్టిమేట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఏప్రిల్ మంత్ లో నుంచి ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము. మెయిన్ 2 రీజన్స్ మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. నా పాయింట్ అప్రిషియేట్ మై పాయింట్. మిమ్మల్ని తప్పడతలేదు, మీ టైర్ నాకు అర్థమవుతుంది. మీ డిస్పోజల్కి వస్తేనే మీరు చేసేది. రాష్ట్ర డిస్పోజల్కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు? మరి ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోయి రాలేదా? మన నిజంగా 55 కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎరువులు తెచ్చిచ్చినాం మేము. లారీలు బంద్, మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. అలా ఏంటంటే రోడ్ల మీద పెట్టిన రైతులందరినీ మొత్తం ఆడవాళ్ళందరూ. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా, పాలమూరు జిల్లాలో స్కూల్ పిల్లలు చాలా అట్రాసియస్ ఇన్సిడెంట్. ఫార్మర్ వాజ్ గివెన్ బై ద పోలీస్. మెడికల్ దగ్గర జరిగింది సంఘటన. ఇమ్మీడియట్ గా వివరాలు తెప్పించుకోండి. ముందు డిపార్ట్మెంట్ నుంచి మీరు ఖండన ఇవ్వండి. అసలు రైతుల మీద ఇటువంటి ఘటన జరగడం అట్రాసియస్. పోలీసుల చేత లేకుంటే ఎక్కువైందండి. వీడియోలో మహిళా రైతులు పోలీసులు పట్టుకుని కొడుతుంటే వీడియోలో ఉంటే రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంకా ఎక్కువైంది. గుర్తు చేస్తాం. మీరు డిపార్ట్మెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అప్పుడు కరువు ఉంటే గడ్డి ప్రభుత్వం సప్లై చేస్తే భువనగిరి దగ్గర పోయి గడ్డి అడిగితే గడ్డి అడిగినటువంటి రైతులను కాలుతుందండి. సో ఆయన శిష్యుడైనటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ రైతుల మీద ప్రత్యక్షంగా దాడులు చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాడు కదా, నాకు అర్థం కాదు. అక్కడ కిక్కిసలాట లేదు, స్టాంప్ రీడింగ్ లేదు, అజిటేషన్ లేదు. మహిళా రైతులు వాళ్ళు మగ పోలీస్ అయినా కొట్టింది. మా పాయింట్లో ఒకటే, మిమ్మల్ని కమిషనర్ ని తప్పట్టడానికి రాలేదు. సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. వై డిడ్ ద గవర్నమెంట్ స్లీప్? నంబర్ 1. మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది. మీరు సెక్రటరీ గారి గురించి ఇది సిన్స్ ఇట్ ద మ్యాటర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకు కాలేదు అనేటువంటి ప్రశ్న. మీరు ప్రజలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే క్లెయిమ్ దట్ దే హావ్ డిస్బర్స్డ్ యాజ్ పర్ ద ప్లాన్ అండ్ సీఎం నెవర్ కండెమ్స్ ఇట్. ఈ నెవర్ కండెమ్. అదే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకరు చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి చేయాలండి. దాంట్లో రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలి, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మంత్రి గారు ఇచ్చిన ఏ మార్చం లేదని ఒకే స్టేట్మెంట్ ఉన్నాయి. కింద గ్రౌండ్ అసలు యూరియా
మీరు నెల వెనుకకున్నారండి కమిషనర్ గారు 1 month మనవాళ్ళు విజిలెంట్ గా లేకుండా జరిగినటువంటి పెద్ద నష్టం ఇది. చాలా పెద్ద నష్టం. ఇంకొకటి మీరు అప్రిషియేట్ చేయాల్సింది, మేము పార్టీగా ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు. మొత్తం ప్రజలు లక్షల సంఖ్యలో జనం ప్రతి మండలంలో రోజు రోడ్ల మీద ఉంటున్నారు. అది చూసుకున్నాక గవర్నమెంట్ అలార్మింగ్ ఉండాలి కదా. ఇప్పుడు 2 నెలల నుంచి ఉంటున్నారు, ఇప్పుడు కాదు 2.5 నెలల నుంచి ఉంటున్నారు. మనకి మెయిన్ సీజన్ అనేది మనకి ఆగస్ట్ సెప్టెంబర్. సార్, ఆగే లేదు కదా. ఫస్ట్ టైం వేయాల్సింది టైం దాటిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలి. దానికి కూడా లేదు, దీనికి లేదు. ఇంకోటి ఈ రైన్స్ వల్ల కూడా, అధిక వర్షాల వల్ల కూడా ఏమైతుందంటే అంతకు ముందు అప్లికేషన్ అంతా కూడా అది డైల్యూట్ అయిపోయింది. సో అడిషనల్ అప్లికేషన్ ఆఫ్ యూనిట్ జరగాలి. మనకి ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణలో మొత్తం పంట పొలాలన్నీ ఉడికిపోతున్నాయి. మరి దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ కి ఇప్పటికీ గవర్నమెంట్ తరఫున ఏం లేదు. వీరిని ప్రభుత్వానికి మాట్లాడమనండి, మాట్లాడిన కూర్చుంటాం మేము. This is our representation, all of our members. We're demanding a clear answer. ఒక్క మండలం గురించి చెప్తలేదు. 1800 మెట్రిక్ టన్స్ ఓన్లీ 600 కూడా కాలేదు.